కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. మొదటి నుంచి చదువుదాం. నేను ఎల్లప్పుడూ ఆ యెహోవాను స్తుతించెదను. ఆ నిత్యము ఆ ఆయన కీర్తినామమును ఆ యెహోవాను బట్టి ఆ నేను అతిశయించుచున్నాను. ఆ దీనులు దానిని విని ఆ సంతోషించెదరు. చాలు. ఈ కీర్తనలో మొట్టమొదటిగా దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తాను. ఎల్లప్పుడూ అంటే జీవితంలో అన్ని భాగాల్లో ఎల్లప్పుడు అనే పదం చాలా సింపుల్ గా ఉంది, కానీ ఎల్లప్పుడు అనే పదం మన జీవితంలోకి వచ్చేసరికి చాలా కష్టంగా ఉండదు. మనం దేవుడిని స్తుతించే విధానాలు, దేవుడి దగ్గరకు వచ్చే క్రమాలు ఎలా ఉంటాయంటే, కొంతమంది అయితే అన్ని బాగున్నప్పుడు దేవుడిని స్తుతిస్తారు. అంటే మనుషుల్లో రకాలు ఉంటారు. కొన్ని రకాల వాళ్ళు ఏం చేస్తారంటే, అన్ని బాగుంటే దేవుడు గొప్పడు అని చెప్తారు, అన్ని బాగుంటే దేవుని హల్లెలూయా అని గణపరుస్తూ ఉంటారు, ఎప్పుడు తలుచుకొని ఉంటారు దేవుడు ఎంత గొప్పడు అని. కానీ పరిస్థితులన్నీ కొన్నిసార్లు వ్యతిరేకమైనప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దేవుడిని తిడతా ఉంటారు. ఇంకో కొంతమంది ఏం చేస్తా ఉంటారంటే, పరిస్థితులన్నీ వ్యతిరేకం ఉన్నప్పుడు ఏమో దేవుడు 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 అని దేవుడి దగ్గర తిరుగుతూ ఉంటారు. పరిస్థితులు ఒకసారి లైన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చులే అంటారు. ఈ రెండు కోవలకు సంబంధించిన వాళ్ళు మందిరంలో ఉంటారు, సమాజంలో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి దేవునికి మన జీవితాన్ని మనం అప్పగించిన తర్వాత, దేవుడు చూస్తున్నాడు, నా జీవితంలో దేవుడు కలగజేసుకున్నాడు అనే ఆలోచన నీలో ఉన్న తర్వాత, నువ్వు దేని విషయంలో ఎప్పుడూ కూడా కలత చెందిపోయి దేవుని మీద ద్వేషాన్ని పెంచుకోకూడదు. ఏం పెంచుకోకూడదు? మనము దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించాలంటే దేవుణ్ణి దేవుడిగా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఒక విషయం చెప్తానండి, చాలా మంది ఎందుకు దేవుని మీద నుంచి మనసు తొలగిపోయిందంటే, దేవుడిని ప్రేమించకుండా తన అవసరాల కొరకు ప్రేమిస్తున్నారు కాబట్టి చాలా మంది మనసు దేవుడి నుంచి తొలగిపోతుంది. మీకు అర్థం కాదని చెప్తానండి. ఒక వ్యక్తిని మనం వ్యక్తిగా ప్రేమించామనుకోండి, ఆ వ్యక్తిని మనం ఏ స్థితిలో ఉన్నా సరే ప్రేమించగలుగుతాం, ఆ వ్యక్తితో ఎల్లకాలం జీవించగలుగుతాం. కానీ ఆ వ్యక్తిని వ్యక్తిత్వాన్ని చూసి వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించకపోతే, అవసరాన్ని బట్టి ప్రేమిస్తే జరిగేది ఏంటంటే, అవసరం తీరిన తర్వాత వదిలేస్తావు. రెండోది, నీ అవసరానికి కనుక ఆ వ్యక్తి ఉపయోగపడకపోతే ద్వేషాన్ని పెంచుకోండి. నేను చెప్పిన అర్థం కాలేదా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు కదా, మీ ఇంట్లో మీ భార్య మీ భర్త ఉంటారు కదా, మీ భార్య భర్త కొంతమంది భార్యలు ఏం చేస్తారంటే డబ్బు కోసం ప్రేమిస్తూ ఉంటారు. అంటే డబ్బులు తీసుకొచ్చినప్పుడు మా ఆయన అని చెబుతారు కొంతమంది. డబ్బు తీసుకురాకపోతే ఏం చేస్తారంటే, ఈ సంపాదించడం చేత కాదు, వాళ్ళు సంపాదిస్తున్నారు వీళ్ళు సంపాదిస్తున్నారు అని చెప్తా ఉంటారు. అట్లాంటి ఆడవాళ్ళు కూడా నేను చూశాను. కానీ కొంతమంది వ్యక్తుల్ని ప్రేమించారు. వ్యక్తుల్ని ప్రేమించిన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆస్తి ఉందా, అంతస్తు ఉందా, వెనక అది ఉందా, ఇది ఉందని ఎప్పుడు చూడరు. నేను చెప్తుంది అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తిని అవసరం కోసం మనం ప్రేమిస్తే జరిగేది ఏంటంటే, కొన్నిసార్లు ఆ వ్యక్తి అవసరాన్ని తీర్చకపోవచ్చు. అవసరాన్ని తీర్చకపోతే ఏమైంది వాళ్ళ మీద మనకి? అంతేనా కదా? ఇప్పుడు సపోజ్ చెప్తా వినండి, మీరు ఒక వ్యక్తిని ఒక అవసరం కోసం ప్రేమించారు. అవసరం కోసం కూడా ప్రేమ పుట్టదా? మనకు సహాయం చేసే వాళ్ళ మీద మనకు ప్రేమ వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఎప్పుడు సహాయం చేసే వ్యక్తి ఒకసారి సహాయం చేయలేకపోయాడు అనుకో, ఎక్కడికి ఎందుకండి? కొంతమంది అంటారు మన చుట్టాల్లోనో, మన బంధువుల్లోనో, మన ఫ్రెండ్స్ లోనో 100 సార్లు మనం సహాయం చేసిన సహాయం పొందినంతసేపు మన కృతజ్ఞతగా ఉంటారు. కానీ ఒక్కసారి మనం సహాయం చేయకపోతే ఏం చేస్తారు తెలుసా? ఈ 100 సార్లు సహాయం చేసి మర్చిపోతారు. ఎట్లాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారా లేదా? ఉన్నారు. ఇప్పుడు మనం ఆ వ్యక్తులను ఎందుకు ద్వేషిస్తున్నామంటే, వాళ్ళగా ప్రేమించకుండా అవసరానికి ప్రేమించడం వల్ల. అలాగే దేవుణ్ణి కూడా మనం ఎందుకు కొన్నిసార్లు ద్వేషిస్తున్నాం, దేవునికి కూడా కొన్నిసార్లు ఎందుకు పరిపూర్ణంగా ప్రేమలో ఉండలేకపోతున్నాం? అన్ని పరిస్థితుల్లో భక్తులను చూస్తే శ్రమలో దేవుడుతున్నారు, సమృద్ధిలో దేవుడుతున్నారు. అపోస్తలుల జీవితాల్లో చెరసాల్లో ఉన్నప్పుడు యేసు ప్రభుతో విడిపోయారా? ఉన్నారు. విశ్వాసులంట తమ కలిగిన ఆస్తులను అమ్ముకొచ్చి పాదాల దగ్గర పెట్టేవాళ్ళ డబ్బులన్నీ. ఎక్కడ? అమ్మయ్య డబ్బులు వచ్చేసినాయి కదా, దేవుని వదిలేశారా? వదిలేలా. అగ్నిగుండాలకు వెళ్ళినా దేవుని వదిలేలా, శ్రమల కొండ వెళ్ళినా దేవుని వదిలేలా, ఎక్కడ ఉన్నా సరే దేవుణ్ణి వదిలేలా. కారణం ఏంటంటే, వాళ్ళు దేవుణ్ణి అవసరం కొరకు ప్రేమించాలా. దేవుణ్ణి దేని కొరకు ప్రేమించారంటే ఆయన్నిగా ప్రేమించారు. ఎలా ప్రేమించారు? ఇప్పుడు నా ప్రశ్న, మీరు మిమ్మల్ని మీరుగా ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి దేవుడిగా ప్రేమిస్తున్నారా? లేకపోతే అవసరాల కొరకు ప్రేమిస్తున్నారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు సమస్త అక్రతలు తీర్చడా? ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే దేవుడు మనకు తండ్రి. మనల్ని భూమి మీద పుట్టించినప్పుడు
ఒక మార్గం కాదు ఇంకొక మార్గం, ఇంకొక మార్గం కాదు ఇంకొక మార్గం, 100 మార్గాలు జన దేవుడు నీకు సహాయం చేస్తాడు. అయితే ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఆ కార్యముల నిమిత్తం దేవుడి దగ్గరికి రావద్దు. అది నేను చెప్పేది. అంటే దేవుడు చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. మరి మీరు కొంతమంది అంటారు కార్యాల నిమిత్తం రాకపోతే ఎవడయ్యా ఫస్ట్ వాక్యం వినేసి వచ్చేసింది అంటారు కొంతమంది. మొదట్లో ఉన్న విశ్వాసం వేరు, ఇప్పుడున్న విశ్వాసం. ఇప్పుడు మొదట్లో దేవుడు తెలియనప్పుడు రోగం తగ్గిద్దానో, ఏదో ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు పోతాయేనో ఇలా వచ్చావు నువ్వు. కానీ ఎప్పుడు అదే విధంగా రాకూడదు దేవుడి దగ్గరికి. ఎలా రాకూడదు? స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళ భక్తి వేరు, ఇప్పుడున్న భక్తి. స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళ గురించి అపోస్తులు ఒక నిర్ణయం తీశారు. ఆ నిర్ణయం ఏంటంటే, దేవుణ్ణి నమ్మడం తప్ప విగ్రహారాధన చేయొద్దు, గొంతు పిసికి చంపినవి తినొద్దు అనడం 2 తప్ప మిగతా వేటి గురించి కూడా వాళ్ళ మీద భారం పెట్టద్దని చెప్పాడు. ఎవరో? అపోస్తులందరూ కలిసి. అదే వాక్యం ఏం చెప్తుందంటే, మనం ముసుగులేని ముఖంతో దేవుణ్ణి ఎదుర్కొనే వారిగా క్రీస్తు పోలికగా మార్చుకోవాలని చెప్తుంది. అంటే స్టార్టింగ్ భక్తి వేరు, ఇప్పుడు మనం కొనసాగి ఎదిగిన భక్తి. స్టార్టింగ్ భక్తి దేనికోసం చేసాం? మీరైనా నేనైనా దేవుడు సహాయం చేస్తాడనో, దేవుడు అలా చేస్తాడని ఇలా చేస్తాడనో దేవుణ్ణి నమ్మాం. కానీ ఎప్పుడైనా అంటే దేవుడు చేయడంలో నేను దేవుడు నీ జీవితంలో కలగజేసుకున్న తర్వాత ఎల్లప్పుడూ నీ జీవితంలో కార్యాలు చేస్తానే ఉంటాడు. ఒక్కసారి నువ్వు దేవుడిని చేపట్టుకున్న తర్వాత, దేవుడు నీ చేయి పట్టుకున్న తర్వాత దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. కొన్ని సందర్భాల్లో మనమైనా ఆయన విడిచిపెడతాం, కానీ ఆయన ఏ సందర్భంలో విడిచిపెట్టడు. కానీ ఇక్కడ ఎందుకు కార్యాల నిమిత్తం దేవుని ప్రేమించొద్దంటున్నానంటే, కొన్నిసార్లు దేవుడు తీసుకువెళ్ళే పద్ధతులు మనకు అర్థం కావు. ఏం అర్థం కావు? ఇప్పుడు మీకు అర్థం కావడం చెబుతానండి. ఒక చిత్రకారుడి యొక్క జీవితాన్ని మనం చూస్తే, చిత్రకారుడు చిత్రం వేస్తూ ఉంటాడు కదా. చిత్ర ప్రారంభంలో తను ఏ చిత్రం వేస్తాడో మనకు తెలియదు. తెలిసిద్దా? తెలీదు. చిత్రం ముగింపులో అర్థమైంది మనకి ఆ చిత్రకారుడు తన ఊహలో ఉన్న చిత్రాన్ని ఎలా ముగించాలనుకుంటున్నాడు అని. అలాగే దేవుని కార్యాలు కూడా కొన్నిసార్లు మన జీవితంలో ఎలా ఉంటాయి అంటే, ఎటు తీసుకెళ్లాలనుకుంటాడో మనకు అర్థం కాదు, ఏ మలుపు తిప్పాలనుకుంటాడో మనకు అర్థం కాదు. అన్నీ తిరిగిన తర్వాత అప్పుడు అర్థమైంది. భక్తులందరి జీవితాలు అంతే. ముందుగా చెప్పేసి నీ జీవితం చేస్తాను రాని దేవుడు ఎప్పుడు చేయలా. వెళ్లే మలుపుల్లో తమ జీవితాల్లో ఆశ్చర్యకరంగా దేవుని అద్భుతాలు, దేవుని కార్యాలను అనిపించారు. ఇప్పుడు ఈ కార్యాల గురించి దేవుని ప్రేమిస్తే జరిగే విషయం ఏంటంటే, దేవుడి కార్యము కొన్నిసార్లు నువ్వు అనుకున్న రీతిగా జరగకపోతే దేవుని మీద నీ విశ్వాసము డౌన్ అయింది. ఒకసారి నాతో పాటు చెప్పండి, దేవుడు నేను అనుకున్నట్లుగా ఆయన కార్యము చెయ్యడం, ఆయన అనుకున్నట్లుగా ఆయన కార్యము చేస్తాడు. దేవుడు సూపర్ న్యాచురల్ పవర్స్ కార్యాలు చేస్తాడా చేయడా? సూపర్ న్యాచురల్ అంటే ప్రకృతికి అసాధ్యమైన కార్యాలు చేస్తాడా? కానీ ప్రతిసారి చేస్తాడా? ప్రతిసారి చేయడు. కొన్నిసార్లు జీవితంలో ప్రకృతికి అసాధ్యమైన కార్యాలు జరిగినప్పుడు, అరే ఇది జరిగింది కదా ప్రతిదీ ఇలాగా జరగాలని మనం అనుకుంటాం, కానీ దేవుడు అలా అనుకోడు. దేవుడు కొన్నిసార్లు నీకున్న మార్గాన్ని కూడా ఏం చేస్తాడు? ఉపయోగించుకుంటాడు. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, నీకు ముందుగా ఇచ్చిన వాటిని కూడా వాడుకుంటాడు. అర్థమవుతుంది నేను చెప్పేది? మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తానండి. చాలా మంది రోగంతో ఉన్నప్పుడు మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందుకుంటారు. ఇప్పుడు వారిని స్వస్థపరిచింది ఎవరు? దేవుడే. దేవుని శక్తితో స్వస్థపరిచాడు. ఇప్పుడు కొన్నిసార్లు ఏమైందంటే, నీకు డాక్టర్ల ద్వారా మెడిసిన్ ఇప్పిస్తాడు దేవుడు. మెడిసిన్ ఇప్పించినప్పుడు దాన్ని వాడుకుని దేవుడు స్వస్థపరుస్తాడు. ఇది సూపర్ న్యాచురల్, ఇది న్యాచురల్, కానీ రెండు చేసేది. కానీ ప్రతిసారి ఇలాగే జరగాలని, ప్రతిసారి అలా జరగాలని లేదు. హిజ్కియా యొక్క మరణము దేవుడు తప్పించిన తర్వాత, ఆయుష్ పెంచిన తర్వాత ప్రవక్త ద్వారా చెప్తాడు, 15 సంవత్సరాల ఆయుష్ పెంచుతున్నాను నేను చెప్పిన తర్వాత, ఈ యొక్క ప్రవక్త ఏం చేస్తాడంటే, అంజూరపు ముద్దలతో మామూలుగా ముద్దలు తొక్కి ఆ గాయం ఉన్న చోట పెడతాడు. ఇప్పుడు దేవుడి వాక్ అక్కడ పనిచేసింది, వైద్యం కూడా అక్కడ పనిచేసినా పని చేయలేదా? కానీ చాలా మంది సూపర్ న్యాచురల్ అన్ని అలా జరిగిపోవాలా, అన్ని వ్యత్యాసంగా అంటే చిరిగంగానే అన్ని వచ్చాయనుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, కొన్నిసార్లు ఈ మార్గాలు గుండా తీసుకెళ్తాడు. ఎందుకంటే సమాజంలో బ్రతుకుతున్న ప్రజలు ఎక్కడ బతుకుతున్నారు? న్యాచురల్ గా బ్రతుకుతున్నారు, సూపర్ న్యాచురల్ గా బతుకుతున్నారా? న్యాచురల్ గా బతుకుతున్నారు. వీళ్ళకి కొన్ని నేర్పించాలంటే, నువ్వు సూపర్ న్యాచురల్ గా ఉండి అన్ని సూపర్ న్యాచురల్ నీకు జరుగుతున్నాయి అనుకో, నువ్వు వాళ్ళని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈ లెండర్ పిచ్చోడు అనిపిస్తూ ఉండదు.
అందుకే దేవుడు కొన్నిసార్లు న్యాచురల్ వేలో తీసుకెళ్లి అందరి జీవితాలకు సరిపడిన సామర్థ్యం నీకు ఇస్తాడనమాట. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి, ఏ పరిస్థితి ఎదురైనా సమృద్ధి ఉంది. సమృద్ధి ఉన్నప్పుడు దేవుడితో ఉన్నాడు. దరిద్రం అనిపించాడు, కనీసం ఇంటికి వెళ్తానికి లేదు, భార్య దగ్గరికి వెళ్తానికి లేదు, కనీసం పుట్టింటికి వెళ్తానికి కూడా లేదు. అంత దారుణమైన పరిస్థితి. అడవిలో తరం పడ్డాడు, ఏమీ చేయి నేరానికి. ఏమైనా తప్పు చేశాడు దావీదు? ఏమీ చేయలా. ఏమీ చేయని దానికి కూడా శిక్ష అనుభవించాడు దావీదు. అలాంటి దావీదు ఎలాంటి సందర్భం వచ్చినా దేవుడిని విడిచిపెట్టల. కీర్తన భాగాలన్నీ రాసింది ఎప్పుడో తెలుసా? దావీదు సింహాసనం మీద కూర్చొని రాజుగా ఉన్నప్పుడు కాదు, తరం పడుతున్నప్పుడు కొన్ని రాశాడు. యాత్రా కీర్తనలు ఉంటాయి, కీర్తన గ్రంథంలో పైన చాప్టర్స్ మీద యాత్రా కీర్తనలు ఉన్న ప్రతిదీ కూడా దావీదు తన అరణ్యపు అనుభవంలో రాసింది. అక్కడ ప్రతిసారి దేవుణ్ణి స్తుతించాడు. అందుకే కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో దావీదు చెప్తాడు, గాఢాంధకారపు లోయలు నేను సంచరించినను ఏ అపాయముకు. అంటే నేను సమృద్ధిగా ఉన్నప్పుడే కాదు, పచ్చిక కలిగిన చోట్ల పడుకున్నప్పుడే కాదు, గాఢాంధకారపు లోయల్లో వెళ్తున్నా కూడా దేవుని తోడు నాకు ఉన్నదని దావీదు భక్తుడు చెప్తాడు. అంటే ఏ పరిస్థితుల్లో అయినా దేవుణ్ణి ఎలా స్తుతించగలిగాడంటే, దేవుని లాగా దేవుణ్ణి తాము చేసిన క్రియలను బట్టి దేవుని ఎరిగి గ్రహించాడు కాబట్టి ప్రతి దానిలో దేవుని స్తుతించగలిగాడు. ఈ రోజు మరి నా ప్రశ్న, ప్రతి దానిలో మీరు దేవుని స్తుతించగలుగుతున్నారా? ప్రతి దాన్ని బట్టి చిన్న చిన్న వాటికి చాలా సార్లు ఏం చేస్తారంటే దేవుని దూషిస్తా ఉంటారు. చిన్న చిన్న వాటికి దేవుని మీద విశ్వాస జీవితం సారిపోతా ఉంటారు. ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు ఏమైనా కానీ నీ దేవుడు సమస్తము చూస్తున్నాడు, సమస్తము చేస్తాడనే స్పృహ కలిగి ఉన్నాను. ఏం కలిగి ఉండండి? రెండోది, ఇలాంటి దేవుడు చేయాలని ఎప్పుడు అనుకోకండి. దేవుడు ఎలా అయినా చేయగలడని దేవుడికి అప్పచెప్పండి. అప్పుడు దేవుడు నీకు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. ఏం చేస్తాడు తర్వాత చూడండి. ఆ ఆ ఆ చూడండి, నాతో కూడి యెహోవా నామమును ఏం చేయాలంట? గొప్ప చేయాలంట. ఏకంగా కూడి ఆయన్ని కనపరచాలంట. ఎందుకు కనపరచాలి? ఎందుకు ఏకమ్మగా కూడి? భక్తుడు అంటున్నాడు, ఎందుకు దేవుడిని అందరూ గనపరచాలంటే కింద 4వ వచనం చూడండి. చూడండి, ఎందుకు దేవుణ్ణి గనపరచాలంటే దేవుని యొక్క విచారణ చేసినప్పుడు దేవుడు తనకు ఉత్తరం ఇచ్చాడంట. ఏమిచ్చాడు? ఈరోజు చాలా సార్లు మనం అనుకున్నవి చాలా జరగకపోవడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క విచారణ చేయకపోవడం. ఏం చేయకపోవడం? విచారణ చేయడం అంటే అర్థం ఏంటి? విచారణ అంటే అర్థం ఏంటి? దేవుని వెతకడం, దేవుని అడగటం, అడిగినవి దేవుడు చెప్పేంత వరకు వెయిట్ చేయడం. చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు, అంటే ప్రవచనాల కోసం, అయ్యా మాకు ఇలా జరగాలి, ఏం జరగాలి చెప్పండి అని. వెయిట్ చేయరాడు. అంటే కొన్నిసార్లు ఏం చేస్తాడంటే వెంబడి మాట్లాడతాడు, కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ప్రార్థించగా చెబుతాడు. ఏం చెప్తాడు? ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఇంచుమించుగా ఒక 1-2 నెలల వరకు ఆవిడ కోసం అప్పుడప్పుడు ప్రార్థన చేశాను, కానీ దేవుడు నాతో ఏమి చెప్పలా. కానీ ప్రతి వారానికి ఒకసారి కానీ 2 రోజులకు ఒకసారి కానీ ఫోన్ చేస్తా ఉండేది, ప్రార్థన చేయించుకుని ఉండేది, అయ్యా మా ఫ్యామిలీ ఇది అని చెప్తా ఉండేది. అలా ఉన్న సందర్భంలో ఆమె కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు 2 నెలల తర్వాత చెప్పాడు. ఎన్నాళ్ళ తర్వాత? ఇప్పుడు ఆ 2 నెలలు ఏం చేసింది? కనిపెట్టింది. నాకన్నా విసుగొచ్చేదేమో కానీ ఆమె విసుగురాలా. దేవుడు మాట్లాడాలని చెప్పేసి ఆమె ఏం చేసేదంటే ప్రార్థన చేయించుకుంటానే ఉండేది. నేను కూడా ప్రార్థన చేస్తానే ఉండేవాడు. అంటే కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే వెంపటే సమాధానం ఇవ్వడం. నువ్వు అడగంగానే చెప్పాడు, అడగంగానే చెప్పకపోతే ఏం చేయాలా? కనిపెట్టాలి చెప్పిందాక. అవసరమైతే ఏం చేయాలా? ఉపవాసం ఉండాలి. ఏం చేయాలా? ఇర్మియా ప్రవక్త దగ్గరికి కొంతమంది వస్తారు, అయ్యా ఏంటి మా భవిష్యత్తు అని. దాదాపుగా ఇర్మియా 10 రోజులు దేవుడితో గడుపుతాడు. ఎన్ని రోజులు? ఇర్మియా ప్రవక్తగా 10 రోజులు ఎందుకు గడపాలా? 10 రోజులు గడిపిన తర్వాత ఏమైతే తెలుసా? దేవుడు ఇర్మియాతో మాట్లాడతాడు. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే దేవుడు ఖచ్చితంగా నీకు ఉత్తరం ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. నువ్వు మాట్లాడాలంటే ఏం చేయాలా? విచారణ చేయాలి. ఏం చేయాలా? కనిపెట్టాలా. మాట్లాడేంత వరకు అడగాలి. కానీ మనకేం కావాలంటే ఇన్స్టెంట్ నూడిల్స్ కావాలి. మ్యాగీ కనుక నీళ్ళల్లో వేసి ఉడకబెట్టగానే మ్యాగీ వచ్చింది చూడండి, అట్లా కావాలా. దేవుడు అట్లా ఎప్పుడు చేయడు. దేవుడు మాట్లాడాలంటే కొంత సమయం ఉంటది.
మనం ఒక్కోసారి సమయాన్ని మనం దేవుని కోసం కనిపెట్టి సమయాన్ని వెచ్చించాలి. ఏం చేయాలా చెప్పండి సార్? దేవుడు మాట్లాడాలంటే సమయాన్ని వెచ్చించాలి. ఇక్కడ చూడండి, అందుకే దావీదు ఏం చెప్తున్నాడంటే, ఏం చెప్తున్నాడు మళ్ళీ చదువుతాం అన్నమాట. నేను యెహోవా యొక్క ఆ విచారించక ఆ ఆయన ఉత్తరించెను. ప్రార్థన చేయక అని అనొచ్చు కదా, ప్రార్థన చేయక అంటే ఇక్కడ విచారించడం అంటున్నాడు. విచారించడం అంటే ఏంటంటే ఆయన దగ్గర కనిపెడతా ఉండాలి. దేవుడు అవకాశం ఉంది మనకి, కొన్నిసార్లు అవసరం ఉంది, కొన్నిసార్లు దేవుడిని అడుగుతున్నాం, దేవుడు ఏమి ఇస్తలేదు సమాధానం. అప్పుడు ఏం చేయాలా? వెళ్ళాలా. సమాధానం ఇచ్చినంత వరకు అదేనా చెప్పాడు. ఒక అధికారి గురించి, ఒక వేదవరాల గురించి చెప్తాడు. వేదరాలు పదే పదే వెళ్ళడం వల్ల విసిగిపోయి ఏం చేస్తాడు? ఒరే బాబు ముందా పని చూడండి రా అన్నాడు. అవునే కదా? అంటే దేవుడిని ఇసుకించమని కాదు నేను చెప్పేది. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే నీ యొక్క సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మన యొక్క పట్టుదలను, మన యొక్క సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు. అంటే వీడు ఎంతవరకు కనిపెడతాడు, ఎంతవరకు నా దగ్గర విచారం చేస్తాడని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మన పరీక్షిస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేయాలి? మనం నిలబడాలి ఆ పరీక్షలో. మీకు విషయం చెప్తానండి, 40 రోజులు పోయి మొన్న ఉపవాసం ఉన్నాను కదా, 40 రోజుల్లో దేవుడు చాలా తక్కువ మాట్లాడాడు నాతో. పోయిన సంవత్సరం 20 రోజులు ఉపవాసం చేసినప్పుడు దేవుడు చాలా దర్శనాలతో మాట్లాడాడు. అంటే ఇప్పుడు ఈ 40 రోజులు ఎక్కువ, 20 రోజులు ఎక్కువ అంటే 40 రోజులు ఎక్కువ. కానీ దేవుడు ఈ 40 రోజులు ఏం చేశాడంటే దాదాపుగా 20 రోజులు ఈ దర్శనంతో మాట్లాడాల నాతో. 20 రోజులు ఓన్లీ ప్రార్థన చేసుకున్నాను నేను. 20 రోజుల తర్వాత కొన్ని విషయాలు చెప్పాడు అంతే. ఎందుకు ఈ విషయం ప్రస్తావన చేస్తున్నానంటే దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు ఆత్మీయ జీవితంలో. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని కొరకు నిరీక్షించాలా, వెయిట్ చేయాలా. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు? మందికి తొందర ఏంటది అంటే ముందు తెలిసేసుకోవాలి. వీళ్ళు ప్రపంచంలో దేవుడి కన్నా వీళ్ళకి ముందు వీళ్ళ పనులు ముఖ్యం అన్నమాట. మీకు అర్థం కావడానికి విషయం చెప్తానండి. ఒకసారి ఒక అమ్మాయి, ప్రార్థనకు వచ్చే అమ్మాయి అమెరికా వెళ్ళాలనుకుంటుంది. అమెరికా వెళ్ళాలనుకుంటున్నప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసింది. తర్వాత తన వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకుంటుంది. దేవుడు మాట్లాడాలని కోరుకుంటుంది, వీసా గురించి కోరుకుంటుంది. కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ వీసా రావట్లా. అంటే ఆ ప్రయత్నం అనేది సఫలం అవ్వట్లా. సఫలం అవ్వబోతుంటే ఏం చేసింది తెలుసా? మాంత్రికుడి దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళి వీసా రావట్లేదు, ఏదో ఒకటి వచ్చేటట్టు ప్లాన్ చేయమని చెప్పేసి ఆడికి డబ్బులు ఇచ్చి పూజలు చేపించింది. వీసా వచ్చింది. ఏమొచ్చింది? వచ్చిందా రాలేదా? ఇప్పుడు దేవుడి దగ్గర జరగని కార్యం ఎక్కడ జరిగింది? అక్కడ జరిగింది. ఇప్పుడు అమెరికా వెళ్ళిన తర్వాత టార్చర్ మొదలైంది. ఏ వ్యక్తి దగ్గరకైతే తను వెళ్ళిందో ఆ వ్యక్తి వీళ్ళని భయంకరంగా టార్చర్ చేయటం, ఏ వ్యక్తిని బాగా ఇబ్బంది పెట్టడం చేస్తున్నప్పుడు అప్పుడు అర్థమైంది తనకి. ఏమన్నా తెలుసా? దేవుడు ఎందుకు ప్రతిఫలం ఇవ్వలేదు, జవాబు ఇవ్వలేదంటే ఈమెకి అక్కడ అపాయం ఉందని తెలుసు కాబట్టి దేవుడు అక్కడ జవాబు ఇవ్వలేదని. అప్పుడు మరలా దేవుడి దగ్గర పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మరలా తిరిగి రావడానికి ఏం చేశాడంటే అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కొంతమందికి తొందరపాటు ఎక్కువ. దేవుడి దగ్గర కనిపెడతాం చేత కాదు. సౌలు సోదిగాళ్ళ దగ్గర కనిపెట్టినట్టు సోదిగాళ్ళ దగ్గరికి పోయి కనిపెడదాం అనుకుంటారు. అప్పుడు ఏమైంది తెలుసా? ఒకటి భయంకరమైన శిక్ష, శాపం తరతరాలు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మనకు తెలిసినా కూడా మనం ఏం చేస్తాం? వెళ్తాం. తరతరాలు శాపగ్రస్తులుగా మారిపోతారు. మనం ఒకదానికి వెళ్తే ఏమైందంటే మనకు 3-4 ఎంబడే వస్తాయి. అర్థమైందా? సో మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని కొరకు కనిపెట్టడం నేర్చుకోవాలి. దేని కొరకు? అవసరమైతే ఉపవాసం ఉండండి, అవసరమైతే ప్రార్థన చేయండి. పెళ్లిళ్ళకి వెళ్తాం, మనం కనిపెడతాం పెళ్లిళ్ళ కోసం. ముస్తాబు అవడానికి రెడీ అవ్వడానికి, ముస్తాబు అవడానికి ఇచ్చిన టైం మనం దేవుడికి ఇవ్వట్లా. అది దౌర్భాగ్యం. ఆదివారం ఎందుకు లేట్ అయింది అంటే ముస్తాబు అవడానికి లేట్ అయింది మనకు. మీరే కాదు, ప్రతి ఇళ్లలో ఆదివారమే మనకు అంట్లు వస్తాయి, ఆదివారమే మనకు బట్టలు వస్తాయి, ఆదివారమే అన్ని వస్తాయి. దెయ్యం కూడా ఆదివారం వచ్చింది, ఇవన్నీ వస్తాయి. మా అమ్మ కూడా ఏం చేసేదండి ఇటువరకు, ఇప్పుడు కాదు ఇప్పుడు చేయదు, ఇటువరకు ఏం చేసేదంటే ఆదివారం వస్తే చాలు దుప్పట్లు బయట వేసేది, అన్ని బయట వేసేది. చర్చికి వెళ్ళే ముందు వేసి ఉతికి చర్చికి ఇక్కడ టైం స్టార్ట్ అయ్యే టైంకి రెడీ అయ్యేది. అంటే రెడీ అవడానికి పోయేది. రెడీ అయ్యడానికి 1 గంట, ఈలోపు చర్చి సగం అయిపోయేది. ఎందుకు ఈ విషయం చెప్తానంటే దేవుని యొక్క కనిపెట్టే విషయము, కనిపెట్టే ఒక మనస్తత్వం మనలో ఉంటే
మనం ఏం చేస్తాం? వేగంగా మందిరానికి. అసలు నీలో ఆసక్తి లేదు, దేవుడు ఎందుకు మాట్లాడతాడు? దేవుడు ఎవరితో మాట్లాడతాడు తెలుసా? ఆసక్తి కలిగిన వాడితో మాట్లాడతాడు. దేవుడు ఎవరితో మాట్లాడతాడు తెలుసా? నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచితే నీతో మాట్లాడతాడు. నీకు అసలు 50-50 ఛాన్సెస్ లాగా, 50-50 బిస్కెట్ లాగా సగం దాని మీద సగం దీని మీద నమ్మకం ఉంటే అడ్డే బాగుంది, దేవుడు వదిలేస్తాడు. ఏం చేస్తాడు? అంతేనా కదా? ఇప్పుడు దేవుడు అందరితో మాట్లాడి ఈ విషయాల్లో నీతో కొన్ని విషయాల్లో మాట్లాడతలేదంటే అర్థం ఏంటంటే నీ యొక్క విశ్వాసాన్ని నేను పరీక్షిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అలా పరీక్షించినప్పుడు నువ్వేం చేయాలి? నిలబడ ఆయన కోసం. వెయిట్ చేయి. నష్టంగా కొన్ని కనిపిస్తే నీకు అవసరమైతే దాన్ని భరించు. అప్పుడు ఏమైందో తెలుసా? నువ్వు నష్టపోయిన ప్రతిదానికి తిరిగి ప్రతిఫలాన్ని పొందుతావు. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతనమైన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె వారి యవ్వనం ఏమైందంట? కొత్తదైంది. అంటే దేవుని కొరకు నిరీక్షించి ఎదురు చూసేవాడు ఎన్నడూ మోసపోయినట్టు చరిత్రలో లేదు. ఆయన కొరకు కనిపెట్టాలి మనం. కనిపెట్టినప్పుడు దేవుని బలమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అర్థమైందా? తర్వాత చూడండి. నాకు కలిగిన భయమంటిలో నుండి ఆ ఆయన నన్ను తప్పించను. చాలు. ఆయన మన దావీదు జీవితంలో కలిగిన భయాలన్నిటి నుంచి దావీదుని దేవుడు ఏం చేశాడంట? తప్పించాడు. ఇప్పుడు మన జీవితంలో మనకు కలిగే భయాలన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఎప్పుడు తప్పిస్తాడు? ఎప్పుడు తప్పిస్తాడంటే నువ్వు ఆయన కొరకు కనిపెట్టినప్పుడు, ఆయన కొరకు విచారణ చేసినప్పుడు. విచారణ చేయడం అంటే ఒకటి ఆయన దగ్గర కనిపెట్టడం, రెండోది ఆయన్ని వెంబడించడం, ఆయన కొరకు వెతకడం. ఏం చేయడం? ఖచ్చితంగా మనకు భయాలు వస్తే రావు. కొన్నిసార్లు రకరకాలైన భయాలు వస్తాయి. కొంతమందికి చీకటి చూస్తే భయం, కొంతమందికి రోజులు అమావాస్య వస్తే భయం, కొంతమందికి రకరకాలుగా భయాలు వస్తాయి. ఇలా భయాలు వచ్చినా, ఏ భయాలు వచ్చినా, భవిష్యత్తు గురించి భయమైనా దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా నీ భయములన్నిటి నుంచి నేను నిన్ను తప్పిస్తా. ఎప్పుడు తప్పిస్తాడు? నువ్వు చక్కగా అడ్డు ఇటు తిరుగుతా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటేనా. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కలగజేస్తున్నాడో మన జీవితంలో ఆయన చిత్తము చేసినప్పుడే కలగజేస్తుంటాడు. ఆయన కొరకు మనం నష్టపోతే ఆ నష్టానికి ప్రతిఫలంగా దేవుడు రెట్టింపిస్తాడు. ఏం చేస్తాడు? ఒకసారి చెప్పండి. నేను దేవుని కొరకు నష్టపోతే దానికి ప్రతిఫలంగా రెట్టింపిస్తాడు. అదేనా దేవుడు చెప్పింది? నా నిమిత్తము భూలోకంలో మీరు వేటిని పోగొట్టుకుంటారో వాటిని 100 రెట్లు ఏం చేస్తారంట అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏముంది, ఇవాళ ఆదివారం, ఎప్పుడు మీరు పనులకు వెళ్తా ఉంటారు. ఆదివారం మందిరానికి వస్తే మీ పని డబ్బులు ఏమైతే పోతాయి. పోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దానికి ప్రతిఫలంగా మీరు ఆయన కొరకు విడిచిపెట్టారు కాబట్టి రెట్టింపు బహుమానం దేవుడు మీకు ఇస్తాడు. అర్థమైంది నేను చెప్తుంది? దేవుడి కొరకు మనం ఏదైతే త్యాగం చేస్తున్నామో దానికి అంతకంతకు దేవుడు ఇస్తాడు. కొంతమంది ఉద్యోగాలు వదిలేసి దేవుడి సేవకు వస్తారు, కొంతమంది పనులు వదిలేసి దేవుడి సేవకు వస్తారు. వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు చూసి ఏమంటారు తెలుసా? వీడికి ఏంట్లే బోల్డ్ సంపాదిస్తున్నాడు సేవకు వచ్చినాకంటారు. కానీ దేవుని కొరకు త్యాగం చేసింది ఎవరు చూడటం? చూస్తారా? చూడరు. కానీ దేవుడు చూస్తాడు. మనుషులు చూడకపోవచ్చు నీ త్యాగం, మనుషులు చూడకపోవచ్చు నువ్వు చేసేది దేవుడి కొరకు, కానీ ఆయన చూస్తాడు సమస్తం. ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా? ప్రతిఫలం ఇస్తాడు. నీకు ఏమిస్తాడు చెప్పండి? నా దేవుడు నాకు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఎంతమందికి కావాలి ప్రతిఫలం? అయితే ఏం చేయాలా? పరిస్థితి ఏదైనా కానీ దేవునికి వ్యతిరేకంగా నిన్ను ఒకళ్ళు రేపుతున్నారా, అవసరమైతే వాళ్ళు వదిలే నీ జీవితంలో ఏం చేయాలా? వదిలేయాలా లేదా? వాక్యం ఉంది కదా బైబిల్లో, నా నిమిత్తము తల్లినైనా తండ్రినైనా ద్వేషించిన వాడు నాకు. చాలా మంది ఈ మాట పట్టుకుని ఏమంటున్నారంటే యేసుప్రభు నమ్ముకున్న తల్లిదండ్రులను వదిలేయాలంటున్నాడు యేసుప్రభు అంటున్నారు. అక్కడ అన్న దేని గురించి అంటే ఎవరైతే వ్యతిరేకులుగా ఉన్నారో దేవుని కొరకు. ఇప్పుడు నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని సేవ చేస్తున్నాను, మా ఇంట్లో కనుక వ్యతిరేకత వస్తే, ఒకవేళ మా ఇంట్లో కనుక సేవకు వ్యతిరేకం వస్తే దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకొద్దు అంటే అప్పుడు చేయాలి ఆ పని. ఎప్పుడు చేయాలి? సాబు సుందర్ సింగ్ ఉన్నాడు, తను సింగ్ కుటుంబం నుంచి రక్షించబడ్డాడు, సిక్కు మతస్థుడు. వాళ్ళ తండ్రి ఏమన్నాడు? నేను కావాలా, ఆస్తి కావాలా, నీకు దేవుడు కావాలా, కోరిక అన్నాడు. నాకు దేవుడే కావాలన్నాడు. అయితే ఇంట్లో నుంచి బయటికి పొమ్మన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? తను ఇంట్లో నుంచి బయటికి. అలాంటి సందర్భంలో చెప్పింది ఆ మాట. దేవుని కోసం అవసరం అయితే దేన్నైనా విడిచిపెట్టాలి. మనం ఏం చేయాలి? ఈ రోజు మనం చిన్న చిన్న వాటి కోసమే దేవుడి మీద ఆధారపడతల్లా, చిన్న చిన్న వాటి కోసమే దేవుణ్ణి వదిలేయడానికి సిద్ధపడుతున్నాం. కులాన్ని వదిలిపెట్టుకో, మతాన్ని వదిలిపెట్టుకో. మతం క్రైస్తవ మతంలో కూడా చాలా మంది బతుకుతున్నారు.
మతం అంటే ఏంటి తెలుసా? ఏదో వెళ్ళామా పోయామా వచ్చామా, ఇది మతం. కానీ దేవుని కొరకు బ్రతకడం అసలైన క్రైస్తవ్యం. హల్లెలూయా. అందుకే అక్కడ ఏమంటున్నాడంటే, నాకు కలిగిన భయములన్నిటిలోంచి ఆయన నన్ను విడిపించాడు. దావీదు అన్నదమ్ముని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, తనకు కలిగిన అన్ని కోల్పోయాడు, డబ్బును కోల్పోయాడు, పరువు కోల్పోయాడు. కోల్పోయాడా? కోల్పోలేదా? పరువు ఉందా దావీదు కాడ? రాజే తన సంబడానికి ఎంతో మందిని రేపి పంపిస్తుంటే తనకు పరువు ఎక్కడుంది? కానీ ఏ వేటినైతే కోల్పోయాడో, కోల్పోయిన సమస్తాన్ని దేవుడు మరలా దావీదుకి తిరిగి నూరంతలకు ఇచ్చాడు. ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నానంటే, దేవుడు దావీదు యొక్క త్యాగాన్ని చూశాడు. ఈ రోజు నువ్వు నేను చేసే ప్రతి త్యాగాన్ని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. చూస్తాడా? చూడ్డా? నేను ఇంటి వరకు అనుకునేవాడిని దేవుడు పెద్ద పెద్ద చేస్తే చూస్తాడు అనుకునేవాడిని. కానీ దేవుడు వాక్యాన్ని ఎరిగిన తర్వాత చిన్న చిన్న వాటిని కూడా దేవుడు చూస్తాడని అర్థమైంది నాకు. నా పేరట వచ్చి వాడు బుక్కిడి చన్నీళ్ళు ఇస్తే, చెప్పండి ఎట్లాంటి బాధ్యత మనకి? నా పేరట వచ్చి వాడు బుక్కిడి చన్నీళ్ళు ఇస్తే ఆ ప్రతిఫలం అంట పోగొట్టుకోరంట మీరు. అంటే ఒక చన్నీళ్ళు ఇస్తేనే దేవుడు చూస్తాంటే మనం చేసే త్యాగాన్ని దేవుడు చూడ్డా? ఖచ్చితంగా చూస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన వరకు నిలబడండి. భయములన్నింటిలోంచి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. తర్వాత వచ్చిన నేను వారికి వెలుగు కలిగాను, వారి ముఖము ఎల్లడను లజ్జింపకపోవును. చాలు. చూడండి, ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, వారు ఆయన తట్టు చూడగా. ఎవరి తట్టు? ఫస్ట్ దేవుడి తట్టు చూశారు. ఏ పరిస్థితి ఉన్నప్పుడు దేవుడి తట్టు చూశారు ఇక్కడ? ఇప్పుడు వీళ్ళు దేవుడి తట్టు చూడటానికి ఏ సందర్భంలో ఉన్నప్పుడు చూశారు చెప్పండి? వెలుగు కలిగింది అని ఉంది అక్కడ. వెలుగు కలిగింది అంటే అంతకుముందు ఏం కలిగింది? చీకటి. అంటే వీళ్ళ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉన్నప్పుడు దేవుడు చూశారంటే చీకటిగా ఉన్నప్పుడు చూశారు దేవుణ్ణి. ఈరోజు చాలా మంది ఏం చెప్తారు తెలుసా? నేను పరిశుద్ధుడిని అయిన తర్వాత మందిరానికి వస్తా, అన్ని బాగుపడిన తర్వాత దేవుడి మందిరానికి వస్తా, అన్ని వదిలేసిన దేవుడి మందిరానికి వస్తా అంటారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే దేవుడి పిలుపు ఎవరెవరికి ఇస్తున్నాడంటే మందిరానికి రావడానికి మంచి వారికి ఒక్కలకే కాదు, దేవుడు నీతిమంతులకి అనీతిమంతులకి లోకంలో ఉన్న ఎవరికైనా ఇస్తున్నాడు. మీరు వస్తే ఏమైందంటే మీ వెలుగు అధికమవుతుంది, మీ చీకటి వెలుగుగా మార్చబడింది. మీరు ఒకవేళ పాపాన్ని జయించిన స్థితిలో ఉన్నారా? ఒకవేళ లోకాశలు జయించలేకపోతున్నారా? బంధకాల్లో ఉన్నారా? అలాంటి స్థితిలోంచి రండి. వస్తే దేవుడు ఏం చేస్తుంది తెలుసా? ఆ స్థితి నుంచి నీ చీకటిని వెలుగుగా మారుస్తాడు. ఎలా మారుస్తాడు? అది జీవితంలో చీకటైనా, మనసులో చీకటైనా, పరిస్థితుల్లో చీకటైనా సమస్త చీకటి నుంచి విడిపించి నిన్ను వెలుగుగా చేస్తాడు. మీకు ఎందుకు చెప్తున్నానండి ఈ విషయం? ఆయనే నిజమైన వెలుగు. ఎవరు వెలుగు? ఒకసారి చెప్పండి. ఆయనే నిజమైన వెలుగు. ఆ వెలుగు ఏం చేస్తుందంటే నిన్ను వెలిగించి ఫస్ట్ అనేకులకు వెలుగుగా చేస్తుంది. నేను నిజమైన వెలుగును అన్నాడు లోకానికి. అదే వెలుగునన్న వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నువ్వు కూడా వెలుగు అన్నాడు. ఏమన్నాడు? అన్నాడా లేదా? డౌట్లు ఎందుకు? మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉంటుంది, చదవాసలా తీసి. నేను లోకమునికి వెలుగై ఉన్నాను, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. అంటే మనల్ని వెలిగించి ఏం చేస్తాడంటే అనేకులకు వెలుగుగా చేస్తాడు. ఇప్పుడు వీరు చీకటిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ వెలుగుగా మార్చాడు. చూడండి, మళ్ళీ చదువుతా మాట. వారు వారికి వెలుగు కలిగింది, లజ్జింపకపోవును. అంటే సిగ్గుపడలా. దేవుని కొరకు వారు నిలబడ్డారు, దేవుని వైపు వారు చూశారు. చూస్తే చాలా మంది ఏమనుకుంటారు చెప్పనా? మనల్ని పిచ్చోడు ఏమనుకుంటారు? అంతేనా కదా? ఇప్పుడు నీ జీవితంలో అన్నీ ఆగిపోయినాయి, చీకటిగా ఉంది, దేవుడు ఇస్తాడు దేవుడు ఇస్తాడు అన్నాను. ఒరే పిచ్చోడా, మనం ఏదో చేయాలా, మనం అన్ని చోట్ల పరిగెత్తాలా. కొంతమంది డైలాగ్లు తెలుసా? దేవుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏమైనా చేస్తాడు. చెప్పండి, ఆయన ఏమైనా చేయగలడు. నీ స్థితి మొత్తం మార్చగలడు ఆయన. ఇప్పుడు ఏం చేస్తాడు నువ్వే అంటే ఇంకెందుకు చేస్తాడు ఆయన? నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే నీ చీకటి కలిగిన దినాల్లో కూడా ఆయన వైపు చూడటం నేర్చుకోవాలి. ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు క్షీణించిపోతాం, కొన్నిసార్లు భక్తి జీవితంలో డౌన్ అయిపోతాం. డౌన్ అయిపోయినప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఇంకేం వెళ్తామని మందిరానికి, ఇంకా ఏం వెళ్తామో దేవుడి దగ్గరకని. మేము క్వశ్చన్ చెప్పనా? కొన్నిసార్లు ప్రార్థన చేయబుద్ధి అవ్వదు మనకి. ఈ పాయింట్ బాగానండి, ప్రతి ఒక్కరికి అవసరం. ప్రార్థన చేయబుద్ధి అవ్వకపోతే వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నాకు ప్రార్థన చేయాలనిపిస్తట్లా, ఏం చేస్తాం, నేను మొత్తానికి భక్తిలో దిగజారిపోయినట్టున్నా,
మొత్తాన్ని కోల్పోయినట్టున్నానని చెప్పేసి విచారపడిపోతా ఉంటారు, బాధపడిపోతా ఉంటారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. ఆత్మ నువ్వు దేన్ని ధరించుకున్నావు, దేనిలో ఉన్నావు? శరీరంలో ఆత్మ నువ్వు శరీరాన్ని ధరించుకున్నావు, శరీరంలో ఉన్నావు. శరీరము ఆత్మక్రియలకు సపోర్ట్ చేసిద్దా, వ్యతిరేకంగా చేసిద్దా? వ్యతిరేకంగా చేసింది. నమ్ముతారు ఈ విషయం? పత్రికల్లో కనుక మనం వెళ్తే శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును వ్యతిరేకముగా నమ్మదు. చేసిద్దా, చేయదా? చేసినప్పుడు ప్రార్థన శరీర క్రియ, ఆత్మ సంబంధమైన క్రియ. ఆత్మ సంబంధం. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఆత్మ సంబంధమైన క్రియ చేస్తున్నావు. ఈ ఆత్మ సంబంధమైన క్రియ చేసేటప్పుడు శరీరం ఒప్పుకునేదా, ఒప్పుకోదా? ఒప్పుకోదు. ఒప్పుకోదు. అదే టైంలో సినిమా చూడమను, అవసరమైతే నిద్రపోకుండా చూడమని శరీరం, అవసరమైతే నిద్ర రాదు. కానీ కొంతమంది చర్చిలకు వచ్చి నిద్రపోతుంటారు. ఎందుకంటే శరీరం ఏం చేస్తుంది? వ్యతిరేకమైన వాటికి ప్రేరేపించింది, వ్యతిరేకమైన వాటికి సపోర్ట్ చేస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన వాటికి సపోర్ట్ చేయదు. ఇప్పుడు ఆత్మపై నువ్వేం చేయాలి? అమ్మో శరీరం అంటే సాగరించలేదు కాబట్టి నేనేం చేస్తానంటే శరీరం మాట వింటా అనకూడదు. ఆత్మపైన నువ్వేం చేయాలంటే నీ క్రియను నువ్వు కొనసాగించడానికి ముందుకెళ్ళాలా. ఏం చేయాలా? మీరు పనులకి వెళ్తారు కదా, మీ ఓపిక అయిపోద్ది కదా, ఆఖరిలో ఇంకొక అరగంట ఉందనంగా ఓపిక తగ్గిపోయింది అని తిరిగి వచ్చేస్తారా? ఏం చేస్తారు మరి? ఓపిక తెచ్చుకొని శక్తి తెచ్చుకుంటారు. కొంతమంది గొడవలు ఆడేవాళ్ళు ఉంటారు, గొంతు పైన కూడా గొడవాడుతూనే ఉంటారు, గొంతు బొంగులు వచ్చేస్తుంటది, అయినా ఆగరు. ఎందుకంటే తెచ్చుకుంటారు లోపల శక్తి. అలాగే ఆత్మ సంబంధమైన క్రియలు నువ్వు చేస్తున్నప్పుడు నీ లోపల ఏం రాదు? సపోర్ట్ రాదు నీకు శరీరం. అయినప్పటికీ కూడా తెచ్చుకో శక్తిని. దేవుణ్ణి అడుగు, వెళ్ళి ఆ టైంలో కూడా ప్రార్థన చేయాలనిపిస్తుంది నీకు, అయినా ప్రార్థనలోకి వెళ్ళు, మోకాళ్ళ దేవుని సహాయం అడుగు. అప్పుడు ఏమైంది తెలుసా? గంటలు గంటలు చేస్తాను నువ్వు అప్పుడే. ఎప్పుడు? నీకు మాట చెప్పనా, నేను ఎప్పుడైతే ప్రసంగం ఒక అరగంటలో ముగిద్దాం అనుకున్నాను అప్పుడు ముగించబడదు, అది వెళ్ళిపోతూ ఉంటది. ఎప్పుడైతే ప్రార్థన ఒక అరగంట చేసుకుందాం అనుకున్నాను ఆగదు, ప్రార్థన వెళ్ళిపోతానే ఉంటది. ఒకసారి శరీరం బాగా బలహీనంగా ఉంది, 20 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను అనమాట. అప్పుడే భోజనం చేశా. ఉపవాసం అయిపోయినాక భోజనం చేస్తే బాడీ సెట్ అవడానికి 2-3 రోజులు పట్టిద్ది అంతే. అంటే ఏం అవదు, డైజెషన్ ప్రారంభమైంది కాబట్టి తిన్న వెంబడే కొంచెం నీరసంగా ఉంటది. బాగా నీరసంగా ఉంది, నాకేం ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది సాయంత్రం పూట. సరేలే ఒక అరగంట ప్రార్థన చేసుకుందని వెళ్ళే మేడ మీదకి, ఫోన్ ఇవన్నీ కింద పడేసి మేడ మీదకి వెళ్తే నేను దాదాపు 7:30 ఆ టైంకి వెళ్ళా. నా ప్రార్థన అయిపోయి ఇంటికి కిందకు వచ్చే టైం చూస్తే 10 అయింది. అంటే ఒక అరగంట ప్రార్థన చేసుకుని వద్దాము, నా శరీరంలో ఓపిక లేదనుకున్న టైంలో ప్రార్థనకి వెళ్ళి దేవుడి సహాయంతో ప్రార్థన ఉంటే అంతసేపు చేయగలిగిన ప్రార్థన దాదాపుగా 2:30-3 గంటలు చేయగలిగాను. కారణం ఏంటంటే ఈ శరీరము ఆత్మ ఎప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తుంటది. వ్యతిరేకంగా పని చేసినా సరే మీరేం చేయాలి? ఆయన కొరకు నిలబడండి. ఇప్పుడు మీరు చీకటిగా ఉన్నప్పుడు ఏం చేయాలా? ఆయన వైపు చూడండి. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన మిమ్మల్ని సిగ్గుపడనివ్వడు. ఏం పడనివ్వడు? అందుకే దేవుడు అంటాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు. ఎన్నడూ కూడా నీ జీవితంలో అవమానం రాదు. ఒకవేళ నువ్వు అవమానంలో ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు. ఏమిస్తాడు? తర్వాత వచనం. ఈ దీనుడు మొరపెట్టగా ఆ యెహోవాను ఆలకించెను. ఆ ఆయన శ్రమలను నుండి ఆ అతన్ని రక్షించెను. చూడండి, దీనుడు మొరపెట్టగా దేవుడు ఏం చేశాడంట? ఆలకించాను. పాస్టర్ గారు మొరపెట్టగన్నాడు అక్కడ, యాజకుడు ప్రవక్త అన్నాడా? దీనుడు. దేవుడి దగ్గరికి లేవు మనం ఎలా వెళ్ళాలంటే సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. సమస్తాన్ని విడిచిపెట్టండి ఏంటి? అవి కాదు, నేను చెబుతానంటే సమస్తం అంటే నీకున్న క్యాడర్ని వదిలేయాలి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు నేను ఉన్నాను కదా, నేను ఒక దైవజనుని. ఇప్పుడు నేను ఎవరినంటే ఒక అభిషక్తుని, ఆత్మ వరాలు, ఆత్మ ఇవన్నీ మీరు అనుకుంటారు, నేను అనుకోవట్లా. ఎంత కనిగిన వ్యక్తి అని మీరు చూస్తారు. ఫోన్లు చేసే వాళ్ళు కూడా దేన్ని చూస్తున్నారంటే అభిషక్తుడని చూస్తున్నాను. ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలా? నేను అభిషేక్తుడిని, నేను ఆ ప్రవక్తని అని వెళ్ళాను అనుకో, ఏం ఉండదు అక్కడ. నేను కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దీనుడిగా వెళ్ళాలి. కానీ కొంతమంది వారు చేసే పనులను బట్టి, వారు చేసే ప్రార్థన బట్టి నేను ప్రార్థనాపరుని అనుకుంటారు. ఓ విషయం ఏంటంటే నీ గురించి నేను చూసేవాడు అనుకో, నువ్వు చెప్పుకోకూడదు. ఏం చేయకూడదు? నేను అది, నేను ఇదని ఎవరు చెప్పాలా? ఇప్పుడు నేను అన్నానండి, నేను మంచి వాక్యం చెప్తున్నాను, వాక్యం చేయట్లేదని ఎవరు చెప్పాలా? మీరు చెప్పాలా? కానీ నాకు నేనే డబ్బాలు కొట్టేసుకున్నాను అనుకో, దాన్ని ఏమంటారంటే అహంకారం అంటారు. అట్లా చాలా మంది వాళ్ళు చెప్పుకుంటారు, మేము ప్రార్థన పడదాం, అంతసేపు ప్రార్థన చేస్తాను, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం అని. కానీ ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పనికిరావు. దేవుడి దగ్గరకి నీ ప్రార్థన వెళ్ళాలంటే నువ్వు దేవుడి దగ్గరికి నీకు కలిగిన వాటిని తీసుకెళ్ళకూడదు.
నీకు ఇచ్చిన వాటిని తీసుకెళ్ళకూడదు. దేవుడు నీకు పేరు ఇచ్చాడు, దేవుడు నీకు ప్రఖ్యాతులు ఇచ్చాడు, దేవుడు నీకు ఆత్మ సంబంధమైన సామర్థ్యాన్ని ఇచ్చాడు, మంచి మనసు ఇచ్చాడు, మంచి గుణం ఇచ్చాడు. ఇవన్నీ దేవుడి దగ్గర తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్తే ఏమైందో చెప్పనా, నీ ప్రార్థన ఫెయిల్ అయిపోద్ది. ఏమైంది? ఏంట్రా విచిత్రంగా చదువుతున్నాడు, ఎవరు చెప్పిన విషయాలని చదువుతున్నాడు అనుకోకండి, వాక్యంలో ఉంది అది. ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్తారు ప్రార్థన చేసుకోవడానికి. దేవాలయంలోకి వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు ఎవరు? పరిసయుడు, సుంకరి. హనుమంతుడా కదా, సహాయం చేసేవాడే కదా, ఉపవాసం ఉండేవాడే కదా, ఉండేవాడే, ఏ తప్పు చేయనివాడా కదా. మనవాడు ఏం చేశాడంటే వీటన్నిటిని పట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళాడు. నేను ఉపవాసం ఉంటున్నా, ఈ ఉపవాసాన్ని పట్టుకున్నాడు. నేను ఆత్మీయుని, దీన్ని పట్టుకున్నాడు. నేను అనేకుడికి సహాయం చేస్తున్నా, దాన్ని పట్టుకున్నాడు. దశంభాగం ఇస్తున్నా, దీన్ని పట్టుకున్నాడు. కానీ దీనత్వాన్ని తీసుకెళ్ళా. ఏం తీసుకెళ్ళా? అందుకే నేను చెప్తున్నా, నీకు కలిగిన వాటన్నిటి విడిచిపెట్టు. నువ్వు ప్రార్థనాపరుడివైనా, నువ్వు ప్రార్థనాపరురాలవైనా, నువ్వు అనేకులకు డబ్బులు ఇచ్చేదానివైనా, సహాయం చేసేవాడని ఎన్ని కాదు, నీ దీనత్వం కావాలి దేవుడికి. ఏం కావాలా? ఇప్పుడు ఎన్ని తీసుకెళ్ళాడు? తన ప్రార్థన వెళ్ళిందా దేవుడి దగ్గరికి? వెళ్ళింది, కానీ రిజెక్ట్ అయింది అది. కానీ అదే మందిరంలో ఒక పాపి, నేను పాపినయ్యా అని బాధపడ్డాడు ఒక వ్యక్తి. బాధపడినప్పుడు జరిగింది ఏంటి? బాధపడి పశ్చాత్తాపడినప్పుడు తను ఏమై ఉన్నాడో, తాను కలిగిన వాటిని అన్నిటిని విడిచిపెట్టి, తన దగ్గర డబ్బులు అంటే ఏముండవా? సొంకరంటే మామూలు విషయం కాదు. సొంకరంటే పన్ను వసూలు చేసేవాడు. పరిసయుడు అంటేనేమో దేవునికి సంబంధించిన క్రియలు చేసేవాడు. సొంకరి ధనాన్ని వసూలు చేసేవాడు. తనకి ధనం ఉంది, తనకి అన్ని ఉన్నాయి, కానీ విడిచిపెట్టాడు మొత్తం. విడిచిపెడితే ఎవరో దీనుడే కదా. ఇప్పుడు మీరు నేను ఉన్నాం కదా, ఈ రోజు మనకున్న ఆరోగ్యము, మనకున్నవన్నీ కూడా దేవుడిచ్చిన కృపని గ్రహించకపోతే, ఒకరోజు అవన్నీ పోతే ఆటోమేటిక్ గా మన దీనత్వం వచ్చేస్తుంది. ఏమైంది? అంతేనా కదా? స్టార్టింగ్ స్టేజ్ లో ఏమీ లేని స్థితిలో ఎలా ఉంటది చెప్పనా? దీనత్వం ఉంటాం మనం. కొద్దిగా దీవెన వస్తుంది అనుకో, కొద్దిగా ఎదుగుతున్నాం అనుకో, వచ్చేస్తాయి అన్ని. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేనైతే ఒకటే దృష్టి పెట్టుకున్నా మనసులో. నేను పేద స్థితిలో ఉన్నా, ధనిక స్థితిలో ఉన్నా, నాకు ఘనతన్నా లేకపోయినా, వందల మంది ప్రజలకు నేను తెలిసినా తెలియకపోయినా, నేను ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టకూడదని పెట్టుకున్నా ఫస్ట్ మనసులో. రెండోది, వీటిని దృష్టి పెట్టకూడదు. దేన్ని పెట్టకూడదు? ఎందుకంటే ఇవన్నీ నువ్వు పట్టుకుంటే ఏమైందంటే దేవుడి దగ్గరికి వెళ్ళావు. ఒకసారి చెప్పండి, నాకు కలిగిన వాటిని పట్టుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళలేను. వెళ్ళగలవా? వెళ్ళలేవు. కాబట్టి ఏం చేయాలి తెలుసా? అవి ఎంతవరకు ఉండాలి నీ లైఫ్ లో అంతవరకే ఉండాలా. నువ్వు వాటిని పట్టుకోకూడదు, కానీ నీ ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధి పొందినట్లు దేవుణ్ణి పట్టుకోవడం నేర్చుకోవాలి. దేన్ని పట్టుకోవాలా? అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో, ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉంటామో, ఈ దీనుని ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? తర్వాత సొంకరి మార దేవుడు విన్నాడు, నీతిమంతుడుగా తీర్చాడు సొంకరిని. అలాగే మనం కలిగిన వాటిని మనం విడిచిపెట్టి దేవుణ్ణి పట్టుకుంటే మన జీవితంలో అలా జరిగింది. తర్వాత చూడండి, చూడండి, యెహోవా ఉత్తముడని రుచి ఎప్పుడు తెలిసి చెప్పడం మనకి. ఇప్పుడు మీరు ఏ ఆహార పదార్థం తినాలనుకోండి, ఒకటి ఇంట్రెస్ట్ ఉండాలి, రెండోది ఏంటి తెలుసా? ఆకలి ఉండాలి. ఏముండాలి? ఆకలి లేకుండా తింటే ఏమైంది? టేస్ట్ ఉన్నా తెలియదు. రెండోది ఏంటంటే, వాక్యం మీద చదివిస్తుంది, కడుపు నిండిన వాడికి తేనె పట్టించినా కూడా దాన్ని ఏం చేస్తాడంట? తొక్కేస్తాడు. ఆకలి కొన్న వాడికి చేదు పదార్థం ఏంటంటే అది ఎలా ఉంటదంట? తీగా ఉంటదంట. అంటే ఎందుకు చెప్తానండి విషయం? చాలా మంది దేవుడి దగ్గరకు వస్తారు, కానీ విశ్వాసంతో ఉండరు. దేవుడి దగ్గరకు వస్తారు, అహంకారాన్ని విడిచిపెట్టరు. ఎవరైతే అహంకారాన్ని వదిలిపెట్టి దేవుని వైపు చూస్తారో, దేవుని దగ్గరకు వస్తారో, వారు దేవుణ్ణి రుచి చూస్తారంట. ఏం చూస్తారు? అందుకే అంటున్నాడు చూడండి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నవాడు ధన్యుడు, ఆయన ఆశ్రయించేవాడు ఎప్పుడైనా విడిచిపెడతాడు. ఆయన ఆశ్రయిస్తే తర్వాత చూడండి, చూడండి, దేవుడు ఏంది భయభక్తులు ఉంచితే దేవుడు ఏం చేస్తాడంట? ఏమి కొదువ లేకుండా చేస్తాడు. చాలు. చూడండి, సింహపు పిల్లలు అడవిలో ఉన్నవైనా సరే లేమి గల ఆకలి కొంటమేయో గాని, ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? లేమి రానివ్వడు.
కలిమి ఇస్తాడు. ఏమిస్తాడు చెప్పండి? కలిమి, సంపద మా ఇంట్లో ఉంటది. ఎంతమంది ఇంట్లో ఉండాలా? లేమి అంటే దరిద్రం, కలిమి అంటే ఉన్నతమైన స్థితి. మనకు ఆస్తుల ఐశ్వర్యాలు అవసరంలా, తృప్తి కలిగిన జీవితం జీవిస్తే చాలు. చెప్పండి, నాకు నాకు ఆస్తులు అంతస్తులు అవసరంలా, తృప్తి కలిగిన జీవితం ఉంటే చాలు. ఆస్తివంతులందరూ తృప్తిగా బతుకుతున్నారా? మీరు నాకు తెలుసో తెలియదో కానీ ఆస్తి కలిగిన వాళ్ళ చాలా మంది 90% ఎలా ఉన్నారు తెలుసా? ఎప్పుడు పోతానరా బాబు అని చూస్తున్నారు. ఆస్తి కలిగిన వారిలో మనశ్శాంతి లేదు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? తృప్తి కలిగిన జీవితం ఆశీర్వాదం అంట. ఆశీర్వాదం అంటే ఏంటి? ఖచ్చితంగా ఆయన ఆశ్రయిద్దాం, ఆయన వైపు చూద్దాం. దేవుడు ఏం చేస్తాడంటే సమస్త విషయమైన ఆశీర్వాదాలతో మనం నింపుతాడు. అర్థమైందా? ఆయనగా ప్రేమిద్దాం, ఆయన వైపు చూద్దాం, మన ప్రార్థన జీవితాన్ని కట్టుకుందాం. దేవుడు ఖచ్చితంగా మన కొదువులన్నీ తీసి మనం దీవించను గాక. ఆమేన్.